దేవుడు కొట్టివేయని తరతరాలుగా అబ్రహాంకి ఇచ్చినటువంటి నిబంధన ఏ నిబంధన అంటే నమ్మకస్తుడు కాబట్టి ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటిది? ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు నీకు ఒక భూమిని ఇస్తున్నా, నీకు ఒక జాగాని ఇస్తున్నా. అది నీవే కాదు, నీ తరతరముల వరకు నీ కుమారులకు నీ కుమారులకు అందరికీ ఆ భూమిని ఇస్తున్నా. అది నీదే. ఈరోజు నిన్న మొన్న సిరియా ఏమైంది? పడిపోయింది. ఆ సిరియా ప్రాంతం కూడా ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతమే. మెసొపొటేమియా నది ఎక్కడ ఉంటుంది? అది ఇరాక్ ప్రాంతం నుంచి ఐగుప్తు ప్రాంతం వరకు, అంటే ఐగుప్తు నది అంటే నైలు నది వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా అబ్రహాంకు చూపించాడు దేవుడు. అది యాక్చువల్ గా ఇజ్రాయెల్ ప్రాంతం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్న ప్రధాని నెతన్యాహు ప్లాన్ ఏంటి తెలుసా? అదంతా మళ్ళీ ఆయన మా అబ్రహాం మా తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నిన్న మొన్నటికెళ్ళి మీరు వార్తల్లో చూస్తే అది స్క్రోల్ అవుతా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ నాకు ఆ వాక్యం ఎందుకు చెప్పాలనిపించింది అంటే, నిన్న వార్తలు చూసి అది చెప్పాలనిపించింది. ఎందుకంటే అబ్రహాము నమ్మకస్తుడు కనుక ఆయనకు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఆ తలాంతుని ఇచ్చాడు. లేకపోతే ఆయన నుంచి ఆ అబ్రహాము నుంచి ఆయనను జనాంగాలకు తండ్రిగా ఆయనను ఎన్నుకున్నాడు. ఆదికాండం 15:6 చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన ఎన్నుకున్నాడో అబ్రహాం ఏం చేశాడండి? మళ్ళీ నమ్మకత్వాన్ని చూశాడు దేవుడు. మరి అబ్రహాం మళ్ళీ ఏం చేశాడు? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు, నీతిగా ఎంచుకున్నాడు, దేవుని నమ్మాడు. మరి మనం ఏం చేస్తాం? సేవకులుగా నిన్ను నన్ను నియమించుకుంటే నువ్వు నమ్మకముగా నీతిగా సేవలో పాలు పంచుకుంటున్నావా? ఆదికాండం 15:1 చదవండి ఒకసారి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ నిబంధన చేసి ఆయనకు వాగ్దానాలు ఇస్తా ఉన్నాడు. అబ్రహాం, భయపడకు, నువ్వు ఒంటరిపాడిగా ఉన్నావు అనుకుంటున్నావు, మరి నువ్వు తల్లిదండ్రులను వదిలేసినావు, నీ తోబుట్టును వదిలేసినావు, నీ ప్రాంత వాసులందరిని వదిలేసినావు, దూరంగా వచ్చినావు, కానీ నువ్వు ఒంటరి వాడివి కాదు నేను అని ధైర్యం చెప్తా ఉన్నాడు. ఆదికాండం 17:7 ఒక మాట ఉంది చూడండి. ఆదికాండం 17:7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నిత్య నిబంధన అంటే కొట్టివేయను. There is no break. ఆ నిబంధనను స్థిరపరచడని ఈ వాగ్దానాన్ని ఎవరికి చేస్తా ఉన్నాడు? అబ్రహాంకి చేస్తా ఉన్నాడు. ఎందుకు చేస్తా ఉన్నాడు? నమ్మకమైన మనస్సును అబ్రహాంలో దేవుడు చూశాడు, నమ్మకమైన హృదయాన్ని దేవుడు అబ్రహాంలో చూశాడు. ఈ రోజు నమ్మకమైన హృదయాన్ని నీలో చూశాడు కాబట్టి ఈ రోజు నీ ప్రాంతంలో నువ్వు సేవకునిగా నియమించుకున్నావు. ఈ రోజు నీ ప్రాంతంలో నువ్వు ఒక కాపరిగా ఉన్నావు, నీ సంఘానికి నువ్వు కాపరిగా ఉన్నావు, నీ సంఘంలో ఆత్మీయ కుమారులకు తండ్రిగా ఉన్నావు అంటే కేవలము నీలో నమ్మకత్వాన్ని చూసి, నీలో నమ్మకమైన మనస్సును చూసి, వేరే వాళ్ళకు దక్కనిది మనకి ఎందుకు దక్కిందంటే మనము నమ్మకంగా ఉన్నామని తెలుసుకొని ఆయనకు నీతిగా మనం ఉండాలి, కనుక ఒక అబ్రహామే కాదు, ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:5 ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు. ఏ వ్యక్తి అయినా? మోషే. ఈయన దేనిలో నమ్మకత్వం చూపించాడు? ఆయన ఇల్లంతటిలో నమ్మకత్వాన్ని చూపించాడు. ఆయన ఇల్లంతటిలో చదవండమ్మా. ముందు చెప్పు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లు అంటే ఇక్కడ మందిరానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. మోషే ఆ సంఘానికి సేవకుడిగా దేవుడు నియమించుకున్నాడు కదా. ఇజ్రాయెల్ ప్రజలకి సేవకునిగా నియమించుకున్నాడు. ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని రప్పించి వాళ్ళకు పాలు తేలను ప్రవహించే దేశానికి నడిపించే క్రమంలో మోషే నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా దేవుడు నియమించుకున్నాడు. ఎందుకు అంటే మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా కనిపించాడు. నమ్మకంగా దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేశాడు. 10 ఆజ్ఞలు ఏమంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ దారిలో వెళ్ళాలంటే ఆ దారిలోనే
కాపరులుగా మనము దేవుని మాట వినాలి. ఎందుకు మరి మోషే ఎక్కడున్నాడండి? దేవుని సన్నిధానంలో ఎక్కువ గడిపాడు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు. ఎన్నిసార్లు గడిపాడు? 2 సార్లు గడిపాడు. అవునా? ఈ 2 సార్లు దేవుడు ఆయనతో ఏం మాట్లాడాడో అవి తీసుకొచ్చి మళ్ళీ స్తోత్రం ఎవరికి చెప్పాడు? తన ప్రజలకు ప్రజలకి. అంటే నీతో దేవుడు ఏం మాట్లాడతాడో అదే విషయం ప్రజలకు షేర్ చేసుకోవాలి. సేవకునిగా నువ్వు ఏం చేస్తావు? నీ సొంత మాటలు కాదు, దేవుడు ఏదైతే పలికాడో ఆ పలుకులు నువ్వు తీసుకొచ్చి నీ యొక్క విశ్వాసులకు నువ్వు బోధించాలి. అప్పుడే తన ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉంటాడు. అబ్రహాము దేనిలో నమ్మకమైన మనసును చూశాడు. మరి మోషేలో నమ్మకత్వం దేనిలో చూశాడంటే తన ఇల్లంతటిలో తన మందిరం అంతటిలో. అది ఎక్కడుందన్నమాట? సంఖ్యాకాండం 12వ వచనంలో దేవుడే చెప్తా ఉన్నాడు అక్కడ. చూడండి ఒకసారి అన్నమాట, సంఖ్యాకాండం 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి మాట? సాక్షాత్ దేవుడే చెప్తా ఉన్నాడు. దేవుడే సాక్ష్యం చేస్తా ఉన్నాడు. దేవుడే చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఆయన మోసే చెప్పుకున్నట్లేదు, దేవుడు చెప్తా ఉన్నాడు. యోబు గురించి కూడా దేవుడు చెప్పాడు, మోసే గురించి దేవుడు చెప్పాడు. ఈ రోజు మన సాక్ష్యం ఏముంది? ఈరోజు నిజంగా పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు అయిన వారు మన గురించి సాక్ష్యం చెప్పే స్థితి వరకు మనం ఉన్నామా? మన సేవకులుగా ఉన్నామా? ఒకసారి నిర్గమకాండము 14:31 మనం చూసినట్లయితే మోషే మీద నమ్మకము దేవునికే కాదు, ఎవరికి కూడా ఉంది? ప్రజలకు కూడా ఉంది, విశ్వాసులకు కూడా ఉంది. ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలంటే నీ మీద నీ విశ్వాసులకు నమ్మకత్వం కలగాలి. చదవండమ్మా. ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం. ఆయన చేసిన సూచన క్రియలు, ఆయన చేసిన ఇజ్రాయెల్ ప్రజల ఎదుట ఆయన చేసినటువంటి పనులను చూసేట ఎవరికి విశ్వాసం కలిగింది? విశ్వాసులకు విశ్వాసం కలిగింది. మన కార్యములు, మన క్రియలు చూసి ఎవరికి విశ్వాసం కలగాలి? సంఘానికి విశ్వాసం. అప్పుడే నువ్వు ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి, అప్పుడే నువ్వు ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి సేవకునిగా నువ్వు ఉంటావు. మరి నమ్మకమైన సేవతత్వం, సేవకుని లక్షణాలు మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోషే అయితే, ఇంకొక వ్యక్తి గురించి నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. ఆయన అక్కడ ఒక ప్రధాని ఉన్నాడు. అక్కడ ఆ ప్రధాని నమ్మకత్వాన్ని చూపిస్తా ఉన్నాడు. ఏ దేశానికి ప్రధాని అండి? ఒక అన్య దేశానికి ప్రధాని ఆయన. రాజ్య ప్రధానులు 6:4 అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలును తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎవరు కనుగొనలేకపోయిరి? తన సహచరులు. ఈరోజు నువ్వు నా ఆఫీస్ లో నమ్మకంగా పనిచేస్తున్నావు అనుకోండి, పక్కన కొలీగ్స్ ఈయన మీద ఎప్పుడైనా తప్పు చేద్దాం, ఏదైనా తప్పు, ఒక్క తప్పు దొరకదా, ఒక్క తప్పు కూడా దొరకదా అనేది కనిపెడతా ఉంటావు. తెలుసా? ఆఫీస్ లో నువ్వు పనిచేస్తా ఉంటే నీ మీద 100 కళ్ళు ఉంటాయి, 100 కాదు 200 కళ్ళు ఉంటాయి. ఆఫీస్ ఒకటే కాదు, సేవ పైన కూడా నువ్వు సేవ చేస్తున్నావు అంటే నీ యొక్క విశ్వాసులే కాదు, అన్యులు కూడా నీ పైన కన్నేస్తారు. తెలుసా? అన్యులు కూడా నీ పైన కన్నేస్తారు. ఎక్కడైనా తప్పు చేస్తాడా? ఎక్కడైనా దొరకకపోడా ఈ సేవకుని ఏ విధంగానైనా బంధించాలి, ఈ సేవకుని ఏ విధంగానైనా మనము దూషించాలి, ఈ సేవకుని ఏ విధంగానైనా మనము రూల్స్ అతిక్రమించాలని, పోలీసులకు పట్టియాలని అనేక సార్లు మన ఊర్లలో ఈరోజు దాడులు జరుగుతా ఉన్నాయి. అవునా కదా? అవును. ఎందుకు అవుతా ఉన్నాయంటే ఈరోజు సేవలో కొంతమంది తప్పిపోతా ఉన్నారు, నమ్మకత్వం తప్పులు చేస్తా ఉన్నారు కొన్ని విషయాల్లో. కానీ దానియేలు ఆ విధంగా చేశాడా? ప్రధాని, మరి ఆయన ఒక గొప్ప హోదా. ఆయన ఇజ్రాయెల్ దేశానికి ప్రధానియా? కాదు, ఒక అన్య దేశానికి ప్రధాని.
అన్య దేశంలో దేవుడు ఆయన్ని ప్రధానిగా చేశాడు. ఎందుకు అంటే ఆయన నమ్మకత్వం చూసి. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటే భారతదేశము క్రీస్తు దేశమా కాదు, అన్య దేశం కదా. ఈ దేశంలో నిన్ను ఉన్నత స్థాయిలో ఈరోజు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో హెచ్చించాలంటే ఆయనలో నీలో నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి. ఇక్కడ దానియాల్లో ఏదైనా ఒక లోపం ఉందా, ఏదైనా తప్పు ఉందా? కనిపెడతా ఉన్నారు సహచరులు, కానీ కనిపెట్టారా? కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఆయనలో ఏ లోపమైనను తప్పైనను చూడలేదు. ఆయన నమ్మకమైన వాడు. దేనికంటే దేవునికి నమ్మకమైన వాడు. కాబట్టి ఈరోజు ప్రియ సేవకుడా, నీలో లోపాలు కనిపెట్టాలని నీ పైన నీ విశ్వాసులే ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు ఈరోజు నీ విశ్వాసం కాకపోతే ఊర్లో కొంతమంది చూస్తూ ఉంటారు, వీధిలో కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమంది నీ యొక్క బంధువులలో చూస్తూ ఉంటారు, కొంతమంది నీ యొక్క మిత్రులలో చూస్తూ ఉంటారు నీలో లోపాన్ని చూడాలని. కానీ మరి నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? నీ సాక్ష్యము ఏ విధంగా ఉంది? ఒక్కసారి మనము చూసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కనుక ప్రియ సేవ మనలో ఏ లోపం మనం ఉంచుకోకూడదు. సేవా విషయంలో ఏదైనా లోపము మనలో కనిపించకూడదు. 1 పేతురు 2:12 చూడండి. 1 పేతురు 2:12 త్వరగా ముగించుకుందాం. 1 పేతురు 2:12 అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. ఎవరికి? మనకే చెప్తున్నాడు, సేవకులకే. అన్యజనులు అట. ఈ రోజు చాలా మంది అన్యజనులు దూషిస్తున్నారా లేదా? మనం వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దూషకులు, వీళ్ళు ఈ దేశ ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు, అనేకంగా వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. అవునా కదా? ఈ ధర్మం అని మనం చేసే సత్కార్యం. మనం ఏం చెప్తా ఉన్నాము? చెడిపోమని చెప్తా ఉన్నామా? లేకపోతే మందు తాగుదామని చెప్తా ఉన్నామా? లేకపోతే క్లబ్లోకి వెళ్ళమని చెప్తా ఉన్నామా? లేకపోతే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసుకొని చెప్తున్నామా? లేదే. మనం ఏం చెప్తా ఉన్నాము? నిజమైన దేవుడు యేసయ్యే. ఆయన ఆజ్ఞల్ని అనుసరించండి. ఆయన దగ్గరికి వస్తే నీకు రక్షణ దొరుకుతుంది. నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. నీ కుటుంబాన్ని ఏ విధంగా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వాక్యాలు చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సత్కార్యాలు కాదు, ఈ దుర్మార్గ కార్యాలు అని చెప్తా ఉన్నారు. అన్యజనులు అంటున్నారా లేదా? ఈ లోకంలో అంటున్నారా లేదా? ఈ సేవకునిగా నువ్వు సేవ చేస్తా ఉంటే, సువార్త ప్రకటిస్తా ఉంటే ఊర్లలో ఎదురవుతున్నాయా లేదా అబ్స్టాకిల్స్? అయితే ఒక దినమంది ఏం చేస్తారు? మరొకసారి అన్నమాట 2వ భాగంకి వెళ్దాం. అదే మాట. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాల్లో దుర్మార్గులని దూషించురు. అవును, ఏ విషయాలు? సువార్త విషయమే. సువార్త విషయంలో మీరు దుర్మార్గులను దూషిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. సత్క్రియలు అంటే తెలుసా? ఒక సేవకునిగా వాక్యం చెప్పడమే కాదు, విధవరాలను ఆరాధించాలి, అనాథలను పోషించాలి. ఇంకెవరికైతే మరి ఆపదలో ఉంటారో సహాయం చేయాలి. సపోజ్ అన్యుడే కావచ్చు, హాస్పిటల్కి వెళ్దామంటే ఎవరు రాలేదు, నీకు వెహికల్ ఉండొచ్చు, నువ్వు వెహికల్ మీద తీసుకెళ్ళి ఆయనకు అప్పుడే వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. వెహికల్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నీకు చేతనైతే ఇప్పించి వాళ్ళకి బాగా చేసినాక సత్క్రియ అయిపోతుంది. అవునా కదా? చిన్న సత్క్రియ, నీకు చేతనైనంత సహాయం, నీకు శక్తి ఉన్నంత సహాయం నువ్వు సత్క్రియలు చేసినప్పుడు అట వారు దర్శన దినం అన్నట ఏమవుతుందండి? చదవండి. దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. చూడండి, ఈరోజు చాలా మంది పాస్టర్స్ పైన వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు, మంచి వాక్యాలు చెప్తా ఉంటే దాడులు చేస్తూ ఉన్నారు. కానీ మన మంచి ప్రవర్తన మనము పోగొట్టుకోవద్దు. మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి. సేవ విషయంలో సత్కార్యములు మనం చేయాలి. ఎప్పుడైతే నువ్వు సత్కార్యం చేస్తావో దర్శన దినమందర దేవుడు గొప్పగా నిన్ను మహిమపరచును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని
సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు. సాత్వికం ఒకటి, భయముతో. నీ పేరేం పేరమ్మా? హవీలా. సాత్విక సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా. అదే సాత్విక అనుకున్నా. సాత్వికం కలిగి ఉండాలి. ఇంకేం ఉండాలి? భయము, భయభక్తులు. ఇంకా దానికన్నా ముందు, సాత్వికత కన్నా ముందు ఇంకోటి నిర్మలమైన మనస్సాక్షి. ఇవన్నీ లక్షణాలు ఒక సేవకుడు కలిగి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి, సాత్వికమైనటువంటి గుణము, ఇంకా సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరన్నా వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం నీ నోట్లోకి వెళ్ళి రావాలి. ఏ సమాధానము? వాక్యంకు సంబంధించినటువంటి. వాళ్ళని వచ్చి క్వశ్చన్ చేస్తారు. ఈరోజు ఈ మధ్యలో యూట్యూబ్ లో అంత చెత్త అయిపోయింది. ఇష్టం ఉన్నట్టు క్వశ్చన్ చేస్తా ఉన్నారు బైబిల్ని. కొంతమంది చెప్తున్నారు, కానీ మూర్ఖులకు అదే వాక్యం ఏం చెప్తుందంటే మూర్ఖత్వంతో ఉన్న వారితో వాదించడం అనవసరం. అవునా కదా? కనుక మనము చెప్పే అంతనే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. వాక్యంలో క్రిస్మస్, బైబిల్లో క్రిస్మస్ చేసుకున్నారా అంటే చేసుకున్నారు. మొట్టమొదటిగా చేసుకుందే గొల్లలు, జ్ఞానులు. మొట్టమొదటి చేసుకుందే గొల్లలు, జ్ఞానులు. ఎదుర్కొని అవును. కనుక మరి చేసుకున్నారంటే చేసుకున్నారు. డిసెంబర్ 25th ఎందుకు చేసుకోవాలంటే ఆల్రెడీ అది స్టాటిస్టికల్ గా ప్రూవ్ అయింది. 7వ రోజు యేసయ్యని ఎక్కడ తీసుకెళ్లారంటే మందిరాన్ని తీసుకెళ్ళినప్పటి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్. ఇవన్నీ ప్రూవెన్. అందుకే డిసెంబర్ 25th. మీరు చేసుకోవాలా అని కొంతమంది చేసినప్పుడు మనం ఇలాంటి సమాధానాలు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. సమాధానం చెప్పగలిగే స్థితిలో. ఆ రోజు దానియేలు చెప్పగలిగే స్థితిలో ఉన్నాడు. ఆయనలో ఒక్క తప్పు లేదు, ఒక్క లోపము లేదు. సింహాల బోన్లో వేస్తే సింహాలే మూసుకున్నాయి. సింహాలు ఏమన్నాయి? దాన్ని వేసేస్తే సింహాలట ఆయన దగ్గరకు వచ్చాట మాట్లాడినాయట. మా పాస్టర్ గారు చెప్తారు, శ్రీకనాయ్ గారు. ఆయనతో మాట్లాడి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ సింహాలు ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయన మా గురించి ప్రార్థన చేసుకుంటున్నాడు కావచ్చు, మోకాలు ఉన్నాయట సింహాలు. మళ్ళీ ఆయన పోయేటప్పుడు రాజు పిలిచాడట. పిలిస్తే, రాజా నేను బతికే ఉన్నాను, దినదినము నేను సేవించిన దేవుడే నన్ను రక్షించాడని చెప్పిన తర్వాత, అప్పుడు రాజుకు నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు అట అమ్మయ్య అనుకున్న తర్వాత పైకి రా అన్నప్పుడు దానియేలు సింహాలకు బాయ్ చెప్పినట్టు. బాయ్ చెప్తే సింహాలు అనే నేను మళ్ళీ వస్తా అంటే, నువ్వు మళ్ళీ రాకు నాయన, నాకు ఆకలి అవుతుంది. సింహాలు అనే మాకు ఆకలిగా ఉన్నాయి, నువ్వు రాకు, వేరేటోళ్ళని పంపు, ఆ మంత్రినో రాజునో పంపు అన్నాడు. అంటే ఒక దైవజనునికి, ఒక భక్తుని సింహాలే నోర్లు ముచ్చాయి. అవునా? సింహాలే నోర్లు ముచ్చాయి. సింహం లాంటి మనుషులు మన పక్కన లేరా? చాలా మంది ఉన్నారు. నా ఆఫీసులో నా చుట్టే ఉన్నారు, తెలుసా? నా ఆఫీసులో నా చుట్టే ఉన్నారు. కానీ ప్రార్థన చేసుకొని నేను ఎప్పుడైతే ముందుకెళ్తానో దేవుడు ఆ సింహపు నోళ్ళను సింహాలకు బాయ్ చెప్తే, నువ్వు రాక నాయన వేరేటోళ్ళని పంపన్నారు. ఆ వేరేటోళ్ళు వచ్చినప్పుడు అలా బొక్కలు కూడా మిగలలేదు కదా. కనుక మనం ఆ విధంగా ధైర్యంగా విశ్వాసముతో, లోపము లేని వారి, దానియేలుకు లోపము ఉంటే ఆ సింహాలు ఉంచేటియా? చంపేసేది. కనుక దానియేలులో ఏ లోపము కనుగొనబడలేదు. మనము కూడా మన స్వార్థ సేవలో ఏ లోపం మనము కనబడకుండా సేవ చేయాలి. నిష్కలంకమైన సేవ, ఇంకేంది సాత్వికమైన సేవ, ఉపాయంతో కూడిన సేవ, సమాధానంతో కూడినటువంటి సేవ మనం చేయాలి. ఇంకొకళ్ళని చూపించి నేను ముందుకెళ్తాను. చూపించిన తర్వాత మనం ఏం చేయాలి మనం చెప్తాను. మొదటి తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన ఎంత గొప్ప సాక్ష్యపడి పౌలు, మన ప్రభువైన పౌలు ఆయన యూదా మతస్థుడు, కల్ట్ యూదుడు. అంటే ఈరోజు మన మతతత్వవాదులు ఎట్లుంటారో అలాంటి వ్యక్తి, ఒక RSS కు సంబంధించినటువంటి వ్యక్తి అనుకోండి. అంత కల్ట్ వ్యక్తిని సౌలును పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. ఇంకా నమ్మకత్వాన్ని ఎంచుకున్నాడు. పౌలు ఏమన్నాడా? మరొకసారి చూడన్నాడా? నమ్మకమైన వానిగా ఎంచిన. ఎవడైనా మతతత్వాన్ని నమ్మకంగా ఎంచుతారా చెప్పండి?
ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సపోజ్ ఆర్ఎస్ఎస్ ఆయన ఉన్నాడు, ఆయన మారిపోయినా నేను ప్రభు సేవ చేస్తున్నట్టు నువ్వే నమ్మవు ఫస్ట్. అవునా? నువ్వే నమ్మవు ఫస్ట్. వదిలేట్టుకోండి. నువ్వే నమ్మవు ఫస్ట్. అట్లాంటిది దేవుడు నమ్మకత్వాన్ని చూసినట పౌరులు. ఆయన యూదుడు ఆయనలో నమ్మకత్వాన్ని చూసి ఒక బోధకునిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక సంఘాలు స్థాపించాడు. మధ్య ఆసియా, యూరోప్ దేశాల్లో ఈరోజు పౌలు చేసినటువంటి సంఘాలు ఇంకా ఉన్నాయి. పౌలు ఏర్పరిచిన సంఘాలు శాఖలుగా ఉన్నాయి. 2000 సంవత్సరాల కింద స్థాపించినటువంటి ఆ నమ్మకత్వాన్ని చూసి ఆయన బోధకునిగా నియమించుకున్నాడు. ఈరోజు దానిలో ముఖ్యంగా ఒక తండ్రిగా, అబ్రహాంలో తండ్రిని చూశాడు, నమ్మకత్వం తండ్రిగా చూశాడు. మోషేలో ఒక నాయకుడిని చూశాడు, ప్రధానిగా ఒక దానియేలుని చూశాడు, బోధకునిగా పౌలుని చూశాడు. అవునా కదా? నువ్వు బోధకునిగా ఉన్నామంటే నీలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇంకా ఏం చేస్తామంటే నన్ను బలపరచు అని సమస్తమును చేయగలను అని పౌలు సాక్షి చెప్తా ఉన్నాడు. ఆయనను బలపరిచింది ఎవరండి? ఆయన బలపరిచింది ఎవరు? ఫిలిప్పీ 4:13 ఉంటది. యేసయ్య ప్రభువే బలపరిచాడు. కనుక నమ్మకత్వాన్ని చూసిండు, బలపరిచిండు, ధైర్యము చెప్పిండు. ఇంకా ఆ ప్రాంతంలో అనేకంగా వాడుకున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 4:12, 2 తిమోతి 4:17 వచనం 12-17 తిమోతి 2 తిమోతి 4:12. నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి. సింహం ఇక్కడ ఏంటి తెలుసా? రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తి నుంచి తప్పించబడ్డాడు. ఇప్పుడు ప్రభు ఆయన పక్కన నిలిచినప్పుడు, ఈ రోజు నీ పక్కన ప్రభువు నిల్చున్నాడు అనుకోండి, రోమా చక్రవర్తి అంటే దాదాపు ప్రపంచాన్ని సహించారు. ఈ రోజు మనం భయపడేది కొంతమందికి భయపడుతుంది, గల్లీ నాయకులకు భయపడుతుంది, గల్లీ నాయకులకే భయపడుతున్నాం మనం. ఇక్కడ పౌలుని ఎవరు రక్షించారు? ఒక చక్రవర్తి నుంచి తప్పించాడు. ఒక సింహం నుంచి తప్పించాడు. ఎప్పుడు ఆయన నీ పక్కన ఉన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా సేవ చేస్తావో, యేసయ్య ఎక్కడ ఉంటాడంటే నీ పక్కనే ఉంటాడు. యేసయ్య నీ పక్కనే ఉంటాడు. పౌలు పక్కనే యేసయ్య ఉండి సేవ చేయించాడు. కాబట్టి ఆ పౌలు గొప్ప బోధకుడిగా అయ్యాడు. చివరిగా ఇంకొక వ్యక్తిని నేను చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతుంది. ఇప్పటి వరకు మనం ఎవరిని చూసాం? తండ్రి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి. రెండవది ఒక నాయకుడు, గొప్ప నాయకుడు. మూడవదిగా ఒక ప్రధాని. నాలుగవదిగా బోధకుడు. చివరిగా ఒక పరిచారకుని మనం చూస్తాము. బోధకుడే కాదు, కాపరే కాదు, ఇంకా పరిచారకుని కూడా నమ్మకత్వం లెవెలెత్తాను. అంటే ఈ వ్యక్తిని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదా కానీ నేను ఆలోచించాను. ఎందుకంటే ఈ వ్యక్తి పేరు నా కుమారుడిని పెడదాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల వేరే పేరు పెట్టడానికి ముందుకెళ్ళడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. అదేవిధంగా అపోస్తలులు 24:2 త్వరగా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 6:11. సరే, ఓకే, చదవండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక సంబంధ నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీయు మీకు తెలియచేయును. తుకికు నమ్మకమైన పరిచారకుడట. అంటే దేవకుడు, ఒక బోధకుడు, ఒక సేవకుడు, ఒక పాస్టర్ ఎవరిని తయారు చేయాలి? ఒక నమ్మకమైన పరిచారకుని తయారు చేయాలి.
మీరు నమ్మకంగా ఉండడం కాదు, తుకికు అనే నమ్మకమైనటువంటి పరిచారకుని ఇక్కడ తయారు చేశాడు. ఈ తుకికు ఎవరంటే సమాచారాన్ని తీసుకునే వ్యక్తి. పౌలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన లెటర్ రాస్తే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ లెటర్స్ ఇచ్చేవాడట. గ్రంథాలలో మనం చూస్తాం, రీసెర్చ్ స్కాలర్స్ చెప్పినారు ఈ తుకిక్ అనే వ్యక్తి నమ్మకమైన పరిచయం. ఒక లెటర్ తీసుకుపోయి పలానా సంఘంకి ఇవ్వమంటే ఇచ్చేవాడట. ఇవ్వడమే కాదు, ఇంకా ఆయన పరిస్థితులు కూడా, పౌలు పరిస్థితులు కూడా చెప్పేవాడట. తుకికుని అడగండి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అపోస్తల కార్యములు 24లో కూడా ఉంటుంది అక్కడ సేవకుల గురించి, పరిచారకుల గురించి. మీరు సేవకులు నమ్మకమైన వ్యక్తే కాదండి, మీకుండేటువంటి పరిచారకులను కూడా మీరు నమ్మకంగా నమ్మకంగా తయారు చేసినప్పుడే మీరు నమ్మకమైన సేవ. మీరు నమ్మకమైన సేవలో ఉండాలి అంటే వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇంతమంది ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం తెలుసా? దీనిలో సంఘ క్రమం ఉంది. ఇద్దరు తండ్రి, దానిలో ఒక నాయకుడు ఉన్నాడు, దానిలో ఒక ప్రధాని ఉన్నాడు, దానిలో ఒక సేవకుడు బోధకుడు ఉన్నాడు, దానిలో ఒక పరిచారకుడు కదా. వీళ్ళతో పాటు మనం మరి ఏ విధంగా నమ్మకంగా సేవ చేయాలి, ఎట్లా సేవ చేయాలి ఇది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం తీయండి. అపోస్తల కార్యములు 5:40. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇది నమ్మకమైన సేవ. దేవుడు కోరుకునేది ఒకటి. ఈ రోజు సేవకునిగా నన్ను నియమించుకుంది. ఎక్కడెక్కడ ప్రకటించాలి? దేవాలయములో, ఇంటింట, ఇంకా మానక, ఇంకా ప్రతిదినము యేసే క్రీస్తుని ప్రకటించాలి. మొట్టమొదటిగా మనం దేవాలయంలో ప్రకటించాలి. దేవాలయంలోనే కాదు, ఇంటింట ప్రకటించాలి. మానక. రెండవదిగా ఇంటింట మానక ఉందా, మాని ప్రకటించాలి. చేయాలి ఒక 15 రోజులు చేయాలి, 15 రోజులు పండుకోవాలి. 15 రోజులు చేయాలి, 15 రోజులు పడుకోవాలన్నదా? మానక. ఆదివారమే కాదు, దేవాలయంలో ఆదివారం ఉండొచ్చు, ఆదివారం సంఘంగా కొడుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఇంటింట ప్రకటన అనేక ఆత్మలు రక్షించు, మందిరానికి తీసుకురా. అది మన నమ్మకత్వం. అందరికి హాలిడే ఉంటది, సేవకునికి హాలిడే ఉండదు. సేవకునికి ఒక్క అవర్ కూడా హాలిడే ఉండదు. 24/7 ఎప్పుడు వైఫై తిరుగుతూనే ఉండాలి. వైఫై ఎప్పుడైనా బంద్ అయితే ఏమైతుంది? సిగ్నల్ బంద్ అయితే ఏమవుతుంది? కనీసం పక్కన అవుతాను నువ్వు మాట్లాడుకోవచ్చు కదా. కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఆ మధ్యలో ఇంటర్నెట్ సేవలు 4 గంటలు బంద్ అయినాయని వార్తలలో చూసాను. ఇప్పుడు ఇంట్లో కూర అన్నం లేకపోయినా బాధపడతారు కానీ నెట్ బంద్ అయితే బాధపడతారు చాలా మంది. నెట్ బంద్ అయితే బాధపడుతున్నారు. అయ్యో ఆ ప్రోగ్రామ్ మిస్ అయింది, ఈ ప్రోగ్రామ్ మిస్. ఇప్పుడు అన్ని దానికి లింక్ అయిపోయింది. అయ్యో వాళ్ళతో మాట్లాడపోతుంది, వీళ్ళతో మాట్లాడపోతుంది. బేసిక్ గా మరి వంట వండినామా, చేసినామా, ఇంకేమైనా పని చేసినామా, అవి కాదు బాధపడాల్సింది. నెట్ లేకపోతే బాధపడుతుంది. జనాలు అట్లా అయిపోయింది. కానీ సువార్త విషయంలో ఆ విధంగా లేదు. దేవాలయంలో మానక బోధిస్తుంది. అప్పుడప్పుడు ఒకరోజు ఉండరు, ఒకరోజు ఉంటారు. పాస్తరే ఉండరు, ఒకరోజు పోతే. మరి వేరే దగ్గర సేవ చేస్తున్నాడు అంటే అక్కడ కూడా కనిపించదు. ఇది కాదు మనం చేయాల్సింది. అపోస్తల కార్యంలో 5:42లో పాటించినట్లయితేనో నమ్మకమైన సేవ. ఎక్కడెక్కడ చేయాలి? ఇంటింటా సేవ చేయాలి. ఇంకా అపోస్తల కార్యంలో ఎందుకు సేవ చేయాలి? ఇంటింటా దేవాలయంలో 2:46లో ఉంటుంది. అది అపోస్తల కార్యంలో 2:46 చేయండి. మరియు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో ఆదివారం కదట, తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రతిదినము మానకనట. 8:30 ఒకసారి 8:30 అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఎవరు ప్రకటించాడు? అంటే దేవాలయంలో కాదు, ఇంట్లో కాదు, మనుషులు ఎక్కడైతే ఎదురైతే అక్కడ కూడా ప్రకటించాడు. అంటే నీకు ఎవరైతే సువార్త తెలుసుకొని ఆశగా ఉందో ఆ ప్రాంతంలో నువ్వు ప్రకటించాలి. అదే నమ్మకత్వం. అపోస్తల కార్యములు 20:20 మరియు ప్రయోజనకరమైనది
ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇక్కడ అన్నట ఏది దాచుకోకుండా ప్రకటిస్తా ఉన్నాడు ఈయన ఏది దాచుకోకుండా ప్రకటిస్తా ఉన్నాడు. మనం కూడా ఏది దాచుకోకుండా అంటే యేసును గూర్చినటువంటి వార్త దాచుకోకుండా ప్రకటించాలి. ప్రయోజనకరమైన ఏది దాచుకోకుండా అంటే దాచుకుంటే మనకి ఏమైనా లాభం వస్తుందో అట్లా అనుకున్న పాత్రలు కూడా కొంతమంది ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. అన్ని చెప్పాలన్నా ఒకటి చెప్పబోతే అన్ని చెప్తే మళ్ళీ నా సేవకులు దెబ్బతింటాడు, అన్ని చెప్తే నా సేవకు దగ్గర దెబ్బతింటాడు, నాన్న దాటిపోతారు అని కొంతమంది దాచుకొని సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆ సీక్రెట్స్ కాదు, ప్రయోజనకరమైన ఏది దాచుకోనకుండా నువ్వు ప్రకటించినప్పుడు దేవుడు నీలో నమ్మకత్వాన్ని చూస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండాలా, నమ్మకత్వం లేకుండా ఉండాలా, అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇక్కడ దేవాలయంలో ప్రకటించాలి, రెండవదిగా ఇంట్లో ప్రకటించాలి, మూడవదిగా పట్టణంలో ప్రకటించాలి. ఆ అపోస్తుల కార్యంలో 10-11 అపోస్తుల కార్యంలో 18 18 10 11 yes. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించును. అపోస్తులైన పౌలు ఒక ప్రాంతంలో సంఘాన్ని స్థాపించాలి. ఇది మా పాస్టర్ గారు కూడా చెప్తారు. ఒక ప్రాంతంలో నువ్వు సంఘాన్ని స్థాపించాలంటే అక్కడ నువ్వు ఉండాలి, సేవకుని అక్కడ నువ్వు పరిచర్య చేయాలి, సహవాసం చేయాలి, ఆత్మలను సంపాదించి దానిలో నమ్మకమైన వాడికి నీ యొక్క సువార్త ఇచ్చేసి రావాలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు చాలా తెర సంఘాలు అయిపోయినాయి. పాస్టర్ ఎక్కడ ఉంటాడు ఆన్లైన్లో, తెర సంఘాలు కాదు, అమెరికాలో ఏ చర్చెస్ కూడా వచ్చినాయి తెలుసా. ఏ అంటే కంప్యూటర్ ఒక మనిషి లాంటి బొమ్మను తయారు చేస్తారు, ఏ వాక్యం కావాలో అదే క్యాసెట్ ఎత్తారు, దానిలో విశ్వాసులే క్యాసెట్ వేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది, ఇండియాకి వెళ్ళినా రేపు రావచ్చు. ఆ క్యాసెట్ వేసేస్తారు, వాళ్ళకు మంచిగా అనిపించే వాక్యం చెప్తారు కానీ హెచ్చరికలు అవి ఏమి చెప్పరు. రాబోతా ఉన్నాయి పాస్టర్స్ ప్లేస్ లో ఏ పాస్టర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి పాస్టర్స్ సేవలోనికి రాబోతా ఉన్నారు, బొమ్మలు రాబోతా ఉన్నాయి. అవే హేయమైనటువంటి రాబోతా ఉన్నాయి. అవి జాగ్రత్త. మనం నిజమైనటువంటి వాక్యం ఎక్కడ ఉన్నాయో ఆ సేవకుని దగ్గర మనం ఉన్నామా, కట్టబడ్డామా, నిజమైన సేవ మనం చేస్తా ఉన్నామా. ఒకసారి పట్టణంలో ధైర్యం తెచ్చుకో. ఇక్కడ పట్టణంలో చాలా మంది జనాలు ఉన్నారు. నాకు ఈ పట్టణంలో కరీంనగర్ పట్టణంలో దాదాపు జనాభా ఎంత తెలుసా? 5 లక్షల మంది. దానిలో క్రైస్తవులు ఎంత? దాదాపు వేలలో ఉన్నారు, వేలలోనే. ఈ కరీంనగర్ ప్రాంతము పట్టణము తెలంగాణలోనే లీస్ట్ క్రిస్టియానిటీ ఉన్న పట్టణం జిల్లా. కరీంనగర్ ఒకటే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తము తెలంగాణలో లీస్ట్ పర్సెంటేజ్ క్రిస్టియానిటీ ఉన్న జిల్లా. ఈరోజు నన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు నమ్మకంగా ఈ ప్రాంతంలో నువ్వు సేవ చేయడానికి. వాషింగ్ బిల్డింగ్లు కట్టాలన్నా, కార్లు కొనాలన్నా కాదు. దేవుడు అనేక మంది ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో నువ్వు నమ్మకంగా సేవ చేయరా నాయన అని పలానా వ్యక్తిని, పలానా వారిని ఆయా ప్రాంతాల్లో ఉంచుకున్నాడు దేవుడు, నిలబెట్టాడు దేవుడు. కనుక పట్టణంలో బహుమంది ఉన్నారు కనుక మీరు సేవ చేయండి అని అన్నది. ఇంకా మత్తయి సువార్త 28 తీయాల్సిన అవసరం లేదు. 28:20 కూడా దేవుడు చెప్తాను, సర్వలోకంకి సువార్త ప్రకటించండి, నేను మీతో ఉంటాను, మీతో ఆత్మరూపకంగా ఉండి మీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు సేవ చేస్తా ఉన్నాడు. కనుక మనము చేయాల్సింది ఏమీ లేదండి, నమ్మకముగా దేవాలయంలో సేవ చేయాలి, ఇంటింట సేవ చేయాలి, వీధులలో సేవ చేయాలి, పట్టణంలో సేవ చేయాలి, ధైర్యంతో సేవ చేయాలి. అపోస్తల కార్యం 4:31 కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ మాట తీసి ముందుకెళ్దాం. ధైర్యంగా బోధించాలని చెప్తా ఉన్నారు. 4:31 త్వరగా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా పరిశుద్ధాత్మను నింపుకోవాలి. మనం నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడో అప్పుడు ధైర్యం వస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది, అవునా?
మరి వాళ్ళు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది. వాళ్ళు మనలాంటి మనుషులే కదా, దేవుడు మనకు అధికారం ఇవ్వలేదా? మన భూకంపం వచ్చింది కదా, భూకంపం వస్తూ ఉంటే 722 భూకంపం వస్తూ ఉంటే అందరు అనుకున్నారట, ఏ భూకంపమా ఇదా ఏమో అనుకున్నారట. తెలంగాణ అంతా వచ్చింది. అలాంటి రివైవల్ మన తెలంగాణలో సృష్టించాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకున్నారో మీ అందరికీ తెలుసు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4-2 వచనముల నుంచి మనం చూసినట్లయితే వాళ్ళు ఒక మేడగది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళ నాలికలు చించబడ్డాయి. వాళ్ళు అనేక భాషలతో అన్ని భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మను నింపుకున్నారు. తర్వాత వాళ్ళు లోకాన్ని ఫుట్బాల్ ఆడారు. ఫుట్బాల్ ఆడి తెలుసా? ఫుట్బాల్ ఆడాను. ఫుట్బాల్ నేను ఆడిన ఆ బాలు నిజంగా దానికి నోరుంటే ఎంత అరుస్తుంది. దెబ్బలు పడి అందరూ తన్నాడే. పక్కన 11 మంది, ఈ పక్కన 11 మంది, 22 మంది అంటారు. లాస్ట్కి ఎవరు కూడా ఒకసారి అంటారు కదా. కనుక అద్భుత కార్యాలు చేయాలంటే నువ్వు ధైర్యంగా బోధించాలి. పట్టణంలో బోధించాలి, రెండవదిగా వీధులలో, పట్టణంగా ఇంకేదేళ్ళ దేవాలయంలో మానక ఇంటింట బోధించాలి, ధైర్యంతో బోధించాలి, పరిశుద్ధాత్మను నింపుకొని బోధించాలి. ఈరోజు చాలా మంది పాస్టర్స్ మిస్ అవుతుంది. అదే పరిశుద్ధాత్మను కలిగి ఉండట్లేదు. పరిశుద్ధాత్మ అంటే దాన్ని పక్కన పడేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడో వచ్చేసి వెళ్ళిపోయింది, భూమి మీదకి వెళ్ళి కూడా వెళ్ళిపోయింది అక్కడ. కొంతమంది చెప్తారు ఆల్రెడీ వెళ్ళిపోయింది భూమి మీదకి వెళ్ళి, ఇప్పుడు లేదు పరిశుద్ధాత్మ. చాలా మంది ఆ విధంగా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము పాటిస్తూ ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీలో ఏం చేస్తాడు? నమ్మకత్వాన్ని చూస్తాడు. మనం చేయాల్సిన సింపుల్, చాలా సింపుల్ పని తెలుసా? మనం చేయాలి, దేవాలయంలో బోధించు, ఇంటికి వెళ్తే బోధించు. ఫిలిప్పు ఎవరో ఎదురైన ఆయనకు ఎదురైన బయట ఎక్కడో వీధులలో ఆ టైంలో ఆయన వెళ్తా ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తామని వెళ్తున్నాడో లేదో ఎక్కడికి వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే మధ్యలో ఒక వ్యక్తికి వెళ్తే ఆయనకు ఆశ కలిగి ఉంది సువార్త విషయంలో, అక్కడ బోధిస్తా ఉన్నాడు. నువ్వు సపోజ్ నువ్వు ఒక పని మీద వెళ్తా ఉన్నావు, ఒక ఆశ కలిగిన వ్యక్తి వస్తాడు అనుకో, ఆయనకు వాక్యాన్ని బోధించు. అందుకే చిన్న చిన్న బైబుల్స్ మనం ఎప్పుడు క్యారీ చేయాలి. కొత్త నిబంధన గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయో, నేను నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు పట్టుకొస్తాను. నా దగ్గర చాలా ఉన్నాయి, అవి క్యారీ చేయాలి. ఒక బ్యాగ్లో ఒక 2, 3, 5, 6 పెట్టుకోండి, ఏం కాదు. బరువు అవుతుంది అనుకుంటే మీరే, మరి అవే బరువు అవుతుంది అనుకుంటే ఇంకా సువార్త మీరు ఎట్లా మోస్తారు? కనుక ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, అయ్యా బైబుల్ చదవాలనుకుంటున్నాను ఎవరన్నా, ఇది చిన్నది కొత్తది నిబంధన చదవండి, ఫస్ట్ 21 కాకుండా దాని తర్వాత నుంచి చదవండి అని చెప్పండి. ఖచ్చితంగా ఈ సువార్త దేవుడు నమ్మకత్వం దేవుడి మీద చూస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. సాక్షులుగా మనం ఉండాలి. దేవుడి వాక్యాన్ని అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే, క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ఇంట బయట క్రీస్తును ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కొరకు బ్రతకడమే, ఇంట బయట క్రీస్తును ప్రతిబింబించడమే. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగును చూడు, జ్ఞానులకే మార్గం చూపిన దేవుని జ్ఞానం చూడు. క్రిస్మస్ అంటే చూడు, వెదజల్లే వెలుగును చూడు, జ్ఞానులకే మార్గం చూపిన దేవుని జ్ఞానం చూడు. దేవుని కోసం వెలిగే తారము నీవైతే, క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే, క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన, ఇది
క్రిస్మస్ ఆరాధన మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన అసలైన క్రిస్మస్ మన జీవితమే ఆరాధన అంటే జీవన విధానమే అయిన క్రిస్మస్ మన జీవితమే ఆరాధన అంటే జీవన విధానమే పశువుల తొట్టని చూడు పవలించిన క్రీస్తుని చూడు ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపం చూడు పశువుల తొట్టిని చూడు పవలించిన క్రీస్తుని చూడు ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే దేవుని ప్రేమ నలు దిశలా వ్యాపించుగా క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే దేవుని ప్రేమ నలు దిశలా ఇంచునుగా ఇది ఆరాధన నిజ క్రిస్మస్ ఆరాధన ఇది ఏ ఆరాధన నిజ క్రిస్మస్ ఆరాధన మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన మాటల్లో ఆరాధన అదేగా మనకు దీవెన మాటల్లో లో ఆరాధన చేతల్లో ఆరాధన బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన అసలైన క్రిస్మస్ మన జీవిత ఆరాధన అంటే జీవన విధానం విధానమే లైన క్రిస్మస్ మన జీవితమే ఆరాధన అంటే పాకలో రంగయ్య పశువుల పాకలో నన్నయ్య శిశువు బుట్టే నేడు చూడరాండన్నయ్య శిశువు బుట్టే నేడు చూడరాండన్నయ్య రాజులకు రాజు బుట్టన్నయ్య రాజులకు రాజు బుట్టన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య తారను చూసి తారం చూచే తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే వారు బేతలే మన్నయ్య తరలినారే రాజులకు రాజు బోటన్నయ్య రాజులకు రాజు బోటన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య బంగారము సామ్రాణి గోలమన్నయ్య బాగుగాను మన యేసుకి అన్నయ్య బాగుగాను మన యేసుకి అన్నయ్య రాజులకు రాజు బోటన్నయ్య రాజులకు రాజు బోటన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య ఊరు బయట ఊరు బయట గుల్లలందరన్నయ్య గొర్రె మందల్ వారు పాయచుండిరన్నయ్య గొర్రె మందల్ వారు పాయచుండిరన్నయ్య రాజులకు రాజు బోటన్నయ్య రాజులకు రాజు బోటన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య రారే చూడామన మెల్లుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య కూడి యేసుని మనం వేడుదామన్నయ్య కూడి యేసుని మనం వేడుదామన్నయ్య రాజులకు రాజు బోటన్నయ్య రాజులకు
రాజు పుట్టన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య పొందుగాను లోకమాందన్నయ్య సుందరుడు శ్రీ యేసు పుట్టన్నయ్య సుందరుడు శ్రీ యేసు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా పాటను వాడాలి అని నాకు ఆశ. నేర్చుకోవడం ముఖ్యం కాదు కానీ నేర్పేది ముఖ్యం మందికి. మనమే నాలుగు అన్నయ్య హెచ్చించుకోవద్దు. నాకు వచ్చిన పాట నీకు వస్తుందో అని అనుకోవద్దు. రాగం దేవుడు ఇచ్చిన రాగం. సరే చప్పట్లు కొట్టండి. నదరేతి పట్నాన నాగుమలే దారిలో మోసేపు మరియమ్మ నాగుమలే దారిలో నజరేతు పట్నాన నాగుమలే దారిలో యోసేపు మరియమ్మ నాగుమలే దారిలో యోసేపు మరియమ్మ నాగుమలే దారిలో పెళ్ళింకా కాలేదు నాగుమలే దారిలో యోసేపు మరియమ్మ నాగుమలే దారిలో పెళ్ళింకా కాలేదు నాగుమలే దారిలో ప్రధానమైనది నాగుమలే దారిలో పెళ్ళింకా కాలేదు నాగుమలే దారిలో ప్రధానమైనది నాగుమలే దారిలో పెళ్ళింకా కాలేదు నాగుమలే దారిలో దేవాలోకము నుండి నాగుమలే దారిలో దేవదూత ఒకటొచ్చి నాగుమలే దారిలో దేవాలోకము నుండి నాగుమలే దారిలో దేవదూత ఒకటొచ్చే నాగుమలే దారిలో దేవదూత ఒకటొచ్చి నాగుమలే దారిలో వాకిట నిలబడే నాగుమలే దారిలో దేవదూత ఒకటొచ్చి నాగుమలే దారిలో వాకిట్లా నిలబడే నాగుమలే దారిలో అప్పుడు మరియమ్మ నాగుమలే దారిలో నట్టింటిలో ఉండే నాగుమలే దారిలో అప్పుడు మరియమ్మ నాగుమలే దారిలో నట్టింటిలో ఉండే నాగుమలే దారిలో అప్పుడు దేవదూత నాగుమలే దారి మరియా మరి అని పిలిచే నాగుమలే దారిలో అప్పుడు దేవదూత నాగుమలే దారిలో మరియా మరి అని పిలిచే నాగుమలే దారిలో ఎన్నాడు లేనిది నాగుమలే దారిలో ఎవరయ్యా పిలిచేది నాగుమలే దారిలో ఎన్నాడు లేనిది నాగుమలే దారిలో ఎవరయ్యా పిలిచేది నాగుమలే దారిలో ఆ దేవుడు దోలేనా నాగుమలే దారిలో గాబ్రేలు దూతనమ్మ నాగుమలే దారిలో ఆ దేవుడు తోలిన నాగుమలే దారిలో గబ్రియేలు దూతనం నాగుమలే దారిలో నీకొక్క బాలుడు నాగుమలే ధరణిలో జన్మించు తడుమరియా నాగుమలే దారిలో నీకొక్క బాలోడు నాగుమలే దారిలో జనించే తాడమ్మ నాగుమలే దారిలో పురుషుడరి గని దానిని నాగుమలే దారిలో నాకెట్టు పుత్రుడయ్యా నాగుమలే దారిలో పురుషునిరుగని దానిని నాగుమలే దారిలో నాకెట్లు పుడతడయ్యా నాగుమలే దారిలో పరిశుద్ధాత్మ వలన నాగుమలే దారిలో నీకు పుత్రుడు కలుగునమ్మా నాగుమలే దారిలో పరిశుద్ధాత్మ వలన నాగుమలే దారిలో నీకు పుత్రుడు కలుగునం నాగుమలే దారిలో తప్పక తన పేరు నాగుమలే దారిలో ఏసాని పెట్టాలి నాగుమలే దారిలో తప్పక తన పేరు నాగుమలే దారిలో ఏసాని పెట్టాలి నాగుమలే దారిలో అప్పుడు దేవదూత నాగుమలే దారిలో మరియమ్మను విడిచిలే నాగుమలే దారిలో అప్పుడు దేవదూత నాగుమలే దారిలో మరియమ్మను విడిచెల్లే నాగుమలే దారిలో నజరేతి పట్నాన నాగుమలే దారిలో యోసేపు మరియమ్మ నాగుమలే దారిలో నజరేతు పట్నాన నాగుమలే దారిలో యోసేపు మరియం నాగుమలే దారిలో హల్లెలూయా హల్లెలూయా
మరొకడ విందా మధ్యలో అవిలా యేసు ప్రభుని పూజ చేసిరి ఉల్లమందు సంతసించిరే యేసు ప్రభుని పూజ చేసిరే పయానించిరి గల్లాలో ప్రభు జాడకు పయానించిరి గల్లాలో ప్రభు జాడకు పాడడి గీతములు హల్లెలూయా మీటుడి నాదములు హల్లెలూయా పాడుడి గీతుడు హల్లెలూయా పాపవినాశకుడు హల్లెలూయా ఆకాశమున వింత గొల్పెను అద్భుత తారాలు గాంచిరి ఆకాశమున వింత గొల్పెను అద్భుత తారాలు గాంచిరి పయానించిరి జ్ఞానులు ప్రభు జాడకు చిరి జ్ఞానులు ప్రభు జాడకు పాడుడి గీతములు హల్లెలూయా మీటుడి నాదములు హల్లెలూయా పాడుడి గీతుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా నాకలకు గొరియలుండెను పక్షులకు గూలుండును నక్కలకు బొరియలుండును పక్షులకు గూలుండును నీకు తలవాల్చుటకు స్థలము లేదాయేను పాడుడి గీతములు హల్లెలూయా మీటుడి నాదములు హల్లెలూయా పారహితుడు హల్లెలూయా పాప విమోచకుడు హల్లెలూయా ఆలకించు మా ప్రార్థన ఆత్మశుద్ధి కలుగజేయుమా ఆలకించు మా ప్రార్థన శుద్ధి కలుగజేయుమా బాల యేసు నా హృదయములో జన్మించుమా యేసు నా హృదయములో జన్మించుమా పాడుడి గీతములు హల్లెలూయా మీటుడి నాదములు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప విమోచకుడు హల్లెలూయా హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా కన్య మరియ గర్భమందున వెలసినావ పుణ్య పురుషుడా కన్య మరియ గర్భమందున విలసినావ పుణ్య పురుషుడా నీవు పుట్టినావు పశుల పాకాలోన నీవు పుట్టినావు పశుల పాకాలోనా తుడి గీతములు హల్లెలూయా తుడి నాదములు హల్లెలూయా పాడుడి పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా వచనశాల వెలసిపోయెను పావనుండు జనుల మందగా పశులశాల వెలసిపోయెను పావనుండు జనన ముందెను ప్రవచనములు నెరవేరెను అవచన ప్రవచనములు నెరవేరెను